రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ 5 కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం కర్నూలు పాతనగరంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. 2.5 ఏళ్లైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు. హోదా ఆంధ్రుల హక్కు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చింది, నెగ్గింది. అది సాధించుకోవడం కూడా ప్రజల హక్కు. ప్రత్యేక హోదా కాదు అని తెలుగుదేశం బీజేపీ తేల్చి చెప్పింది. చివరి దశ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల సమక్షంలోనే వెళ్తా ఉన్నాము. ఇప్పటికే తిరుపతి, శ్రీకాకుళం పూర్తి చేసుకుని ఈరోజు కర్నూలుకు వచ్చినాం. 5 కోట్ల మంది ప్రజాభిప్రాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొని రావడం, మన హక్కులను సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దృఢ చిత్తంతో చేస్తున్నటువంటి మరో ప్రయత్నమే ఈ ప్రజా బ్యాలెట్.